కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పరిశీలించేందుకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ నేడు తెలంగాణకు రానుంది. హైదరాబాద్లో అధికారులతో భేటీ అయ్యాక బ్యారేజీలు పరిశీలించనుంది. సమస్య పరిష్కరించడానికి చర్యలు సూచిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తితో ఈ కమిటీ ఈరోజు అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు సందర్శించనుంది. దర్యాప్తు బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్డీఎస్ఏ సిఫార్సులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ తిరుపతి. ఎన్ని గంటలకి నిపుణుల కమిటీ అక్కడ సందర్శించబోతోంది ప్రాజెక్టులు? గుడ్ మార్నింగ్ సతీష్. తెలంగాణ రాజకీయాలంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తిరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు హాట్ టాపిక్ గా మారాయి. అసలు అవి ఎందుకోసం కుంగాయి, అసలు ఆ బ్యారేజీ సంబంధించిన ప్రమాదం ఎలా జరిగిందన్నటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం మరి కాసేపట్లో రాబోతుంది. హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత అక్కడ నుంచి మధ్యాహ్నం కావచ్చు లేదంటే సాయంత్రం వరకు మేడిగడ్డ ప్రాంతానికి చేరుకొని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు ఎందుకు కుంగాయి, అసలు వాటికి జరిగినటువంటి ప్రమాదం ఏంటి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఈ కమిటీ పరిశీలించనుంది. ఈ కమిటీని మొత్తం మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు ఎందుకు కుంగాయో తేల్చేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నిపుణుల కమిటీ ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఆ క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయనున్నారు. 19 రకాల సమాచారం సిద్ధం చేసి ఇవ్వాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శికి ఇప్పటికే నిపుణుల కమిటీ లేఖ రాసినటువంటి పరిస్థితి. బ్యారేజ్ల డిపిఆర్, లేఅవుట్ ప్లానింగ్, జియో టెక్నికల్ వివరాలు, డ్రాయింగ్, క్వాలిటీ కంట్రోల్, మోడల్ స్టడీస్ నివేదికలు, డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ తదితర వివరాలను కమిటీ కోరినట్టు తెలుస్తుంది. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో కమిటీ అధ్యయనం చేయబోతా ఉంది. ఈ రోజు సాయంత్రం ఈ కమిటీ మేడిగడ్డ ప్రాంతానికి, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఆ ప్రాంతానికి చేరుకొని పూర్తిగా దర్యాప్తు చేసి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఈ బ్యారేజీల భవితవ్యంపై పూర్తి స్థాయి నివేదిక రెడీ చేయనట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయి నివేదికను ఎన్డీ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇస్తారు. అసలు ఎందుకోసం ప్రమాదం జరిగింది, ఎన్ని పిల్లర్లకు ప్రమాదం ఉంది, ఎన్ని పిల్లర్లు కుంగిపోవడం గల కారణాలేంటి, అప్పుడు ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థ ప్రతి నిర్మాణం ఏ విధంగా కొనసాగించింది, అసలు ఏ విధంగా లేఅవుట్ కావచ్చు, నిర్మాణం ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత నివేదిక ఇచ్చిన తర్వాత మొత్తం దీనికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ నిపుణుల కమిటీ అధ్యయనం చేయనుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.